ఫోటోషూట్కి పిలిచి ఓ ఫోటోగ్రాఫర్ని హత్య చేసిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. బతుకు తెరువు కోసం ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు సాయి కుమార్. వివాహ వేడుకలు, ఫోటోలు, వీడియోలు తీస్తుండేవాడు. దూర ప్రాంతాలకు వెళ్లి కూడా పెళ్లి వేడుకలకు ఫోటోలు, వీడియోలు తీసేవాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ద్వారా ఓ ఈవెంట్ బుక్ అయింది. తీరా మ్యారేజ్ షూటింగ్కు వెళ్లిన అతడు కనిపించకుండా పోయాడు. పోతిన సాయి కుమార్ అనే 23 ఏళ్ల యువకుడు మధురవాడ బక్కన్నపాలెంకు చెందినవాడు. ఫిబ్రవరి 26న అతడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రావులపాలెంకు చెందిన ఇద్దరు యువకులు ఫోటోషూట్ కోసం సంప్రదించారు. 10 రోజుల పాటు ఫోటోషూట్ చేయాలని కోరారు. మంచి ఈవెంట్ దొరికిందన్న ఉత్సాహంతో సాయి కుమార్ కెమెరా సామాగ్రితో రావులపాలెంకు బయలుదేరాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. ఫోటోషూట్ చేసేందుకు వెళ్లిన సాయి ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ లభ్యం కాలేదు. తల్లిదండ్రులు కుమారుడికి ఏం జరిగిందోనని ఆరా తీయగా అతను హత్యకు గురైనట్లు తెలుసుకొని లబోదిబోం అంటున్నారు. పథకం ప్రకారమే సాయిని పిలిపించిన ఇద్దరు యువకులు సాయిని హత్య చేశారు. సాయి దగ్గర ఉన్న కాస్ట్లీ కెమెరా కొట్టేసేందుకు ఈ ప్లాన్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సాయి కుమార్ వద్ద ఉన్న కెమెరా విలువ 15 లక్షల విలువ. ఈ నేపథ్యంలోనే ఇద్దరు యువకులు ఫోటోషూట్ అని నమ్మించి అతడిని విశాఖకు రప్పించారు. పథకం ప్రకారం హత్య చేశారు. ఈ కెమెరాతో పరారయ్యారు. కొడుకు మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. మండే షూట్ కని చెప్పి వెళ్ళి అక్కడ రాజమండ్రి మరి అలాగ వెళ్ళాడో, ట్రైన్ మీద వెళ్ళాడో, బస్ మీద వెళ్ళాడో తెలీదు. కానీ అక్కడ మాకెవ్వరికి చెప్పలేదు వాడు వెళ్తున్నానని. వాడు వేరే ఈవెంట్ ఒప్పుకున్నాడు కదా, అతను చెప్పాడు ఏంటి నాకు ఇలా ఈవెంట్కి వస్తానని చెప్పాడు. కానీ వాడికి ఏదో షూట్ 15 రోజులు ఓకే అయిందంట, అక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అప్పుడు అతను చెప్తాడు 15 రోజులు షూట్ కోసం వెళ్ళాడని చెప్పి మాకు అర్థమైంది. ఆ తర్వాత ఈవినింగ్ మా పిన్నికి మెసేజ్ పెట్టాడు, అమ్మ నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ కారు ఫోటో పెట్టాడు, ఫోన్ నెంబర్ పెట్టాడు, నాకు అనుమానంగా ఉందమ్మా, ఏం అవ్వకపోతే నా ఫోన్ అవ్వకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని అన్నాడు. కానీ మేము ఫోన్ అవ్వకపోతే అన్నాడు కదా అని మేము నైట్ ఏం చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసాము, అవ్వట్లేదు. అప్పటి నుంచి ఆడు ఫోను. నిన్న నైట్ 26th వెళ్ళిన వాడు, 27th మేము ట్రై చేసాం వాడి ఫోన్కి. ఫోన్ అవ్వట్లేదని 28th పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము. 28th కంప్లైంట్ చేస్తే వాళ్ళు నిన్న చెప్పారు వాడు దొరికాడని. మండే షూట్ కని చెప్పి వెళ్ళి అక్కడ